హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! మా తమ్ముడు ఎంగేజ్‌మెంట్ కోసం అయితే మేము స్టేషన్‌కి అయితే వచ్చాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది గెస్ చేయండి. లేదు అంటే నేను వీడియో మధ్యలో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఆల్రెడీ అప్పటికే మేము చాలా లేట్ అయిపోయాము. 4:00 ట్రైన్ అన్నమాట. అయితే కొంచెం లేట్ అయింది. అందుకని కొంచెం హడావిడిగా వెళ్తున్నాము. మీరు ఎవరైనా నా ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి ట్రైన్ అయితే వచ్చేసింది. అందరం ఎక్కేసాము. ముందుగా మా రిలేటివ్స్‌లో అందరం కూడా కొంతమందయితే వెళ్ళాలని చెప్పి ట్రైన్‌కైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం 1 మంత్ బ్యాక్. కొంతమంది కోసం అయితే బస్ పెట్టారనమాట. బస్సులో కొంతమంది వస్తున్నారు. ట్రైన్ అయితే ఎక్కేసాము. చాలా సేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాం. ఎలాగో 10:00 కల్లా దిగిపోతాం కదా అని చెప్పి సరదాగా కూర్చున్నాము. నైట్ డిన్నర్‌కొచ్చేసి మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నాం. చపాతీ, పులిహోర, పొటాటో కర్రీ అయితే చేసుకొని సరదాగా కూర్చొని కాసేపు కబుర్లు ఆడుతూ తింటూ టైం అంతా గడిచిపోయిందనమాట. 10:00 కదా అని చెప్పి అలాగా కూర్చున్నాం సరదాగా కాసేపు. డిన్నర్ కంప్లీట్ చేసి అలా కూర్చున్నామో లేదో స్టేషన్‌కైతే వచ్చేసాము. దిగిపోయిన తర్వాత వాళ్ళు మాకు రూమ్ ఇచ్చారనమాట. రూమ్‌కొచ్చేసాము. నేను ఈ పౌర్ణమి హడావిడిలో అన్ని ఉపవాసాలు ఈ హడావిడిలో నేను గోరింటాకు పెట్టుకోవడం మర్చిపోయాను. అందుకోసం అని చెప్పి మా తమ్ముడు గోరింటాకు అయితే తెప్పించాడు. కోన్ తెప్పించాడు. అది పెట్టుకున్నాను. ఎక్కడికెళ్ళినా మనకి పిల్లలతో తప్పదు కదా! ప్రణీత్ చూసారు దేనికో అలిగాడనమాట. వాడిని బుజ్జగించేసరికి నాకు సరిపోయింది. అప్పటికే టైం 12 అవుతుందనమాట. నైట్ మీకు చూపించడానికి చీకట్లో కనిపించదని చెప్పి మార్నింగ్ చూపిస్తున్నాను. ఇగోండి మాకు ఇందులో విల్లా అనమాట. ఇందులో ఒక విల్లా అయితే ఇచ్చారు మేము స్టే చేయడానికి. మార్నింగ్ లేచి కాసేపు అలాగా తిరిగాము. అందరమే రెడీ అయ్యామనమాట. ఒక్కరం రెడీ అవ్వడానికి చాలా టైం టేకింగ్ కదా! అలాంటిది 10 మంది ఆ లేడీస్ ఉంటే చాలా టైం పడుతుంది కదా! అందరం అయితే రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. ఒక్కరొక్కరమే రెడీ అయ్యేసరికి మాకు టైం పట్టేసింది. నేను కొంతమందిని రెడీ చేశాను. నేను రెడీ అయ్యాను. అలాగే మా తమ్ముడిని కూడా రెడీ చేశాననమాట. ఆ హడావిడిలో రెడీ అవుతూనే మా తమ్ముడిని కూడా రెడీ చేశాను. వాడికి ఎక్కువగా మేకప్ వేయలేదు. ఎందుకంటే వాడు కొంచెం వైట్ గానే ఉంటాడు కదా అని చెప్పి ఎక్కువగా మేకప్ అయితే వేయలేదు. ఆ కంగారులో ఎక్కడ కూర్చున్నామో కూడా చూడలేదు. వాడిని కిందే కూర్చోబెట్టి రెడీ చేసేసాను. ఫైనల్లీ అందరూ రెడీ అయిపోయి ఎళ్ళిపోయారు. మేమే లాస్ట్ అనమాట. చివర్లో అయితే అప్పటికి అందరూ కళ్యాణ మండపంకెళ్ళిపోయారు. నేను, మా వారు లాస్ట్‌లో రెడీ అయ్యి డోర్ లాక్ చేసుకొనైతే వచ్చేసాము. ఫైనల్లీ నా లుక్ అయితే ఇదండి. నేనెలా రెడీ అయ్యాననేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా బ్లౌజ్ వర్క్ డీటెయిల్స్ అవి కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేను తప్పకుండా డీటెయిల్స్ పెడతాను. కళ్యాణ మండపంకైతే వచ్చేసాను. అప్పటికి టైం అయిపోయింది కదా! టిఫిన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మేము టిఫిన్స్ కూడా చేసేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. అప్పటికే పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. పిన్ని, చిన్నన్న అలాగే పెళ్లికూతురు అమ్మ, నాన్న కూడా పూజలో అయితే కూర్చున్నారు. పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. మా తమ్ముడు కూడా లోపల రెడీ అయిపోయాడనమాట. ఒకసారి ఆ ఎంగేజ్‌మెంట్ అంతా వచ్చిన వాళ్ళందరిని కూడా చూపిస్తాను చూడండి. మా అమ్మ, నాన్న, మామయ్య, అక్క అలాగే మా చిన్న మామయ్య, చిన్నక్క, మా అక్క, బావ అందరూ వచ్చారనమాట. వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా బస్ బుక్ చేశారనమాట. వాళ్ళు కూడా వచ్చేసి రెడీ అవుతున్నారు ఆల్రెడీ. ఇక్కడ మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్ అని, స్వీట్స్ అన్నీ కూడా పట్టుకెళ్తున్నాము. మా తమ్ముడు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాడు కదా! ఇదిగోండి ఫైనల్లీ పెళ్లి కూతురు ఎలా ఉందో చూడండి. చూసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఆమె పేరు వందిత. తమ్ముడి పేరు సురేష్ అన్నమాట. ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయితే కాదు. అరేంజ్డ్ మ్యారేజే. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము తీసుకొచ్చినవన్నీ కూడా పట్టుకొని నిల్చోనమాట. పంతులు గారు ఎప్పుడు పెట్టమంటారా అని వెయిట్ చేస్తున్నాం. కానీ అతనేమో చాలా సేపు అలాగే నిల్చోబెట్టేసారు. అందరూ ఫ్రూట్స్, స్వీట్స్ పట్టుకుంటూ నేనేమో పైనాపిల్స్ పట్టుకున్నానమాట. చాలా బరువు ఎక్కువున్నాయి. చాలా సేపు వెయిట్ చేసాము. అతను పెట్టమంటారా? ఎప్పుడు పెట్టమంటారా? అని అలా చూస్తూనే ఉన్నాము. ఫైనల్లీ అతనైతే పెట్టమన్నారనమాట. అప్పుడు అందరం కూడా స్టేజ్ పైన పెట్టేసాము. పెళ్లిలో ఎక్కువగా హడావిడి ఎవరిది అంటే ఆడపిల్లదనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్నిట్లికి కూడా ఆడపిల్లకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా! మళ్ళీ మీరు అడగొచ్చు ఓన్ బ్రదరా కాదా అని. నాకు ఓన్ బ్రదర్ లాగేనండి. ఎందుకంటే మా పిన్నికి ఒక్కడే అబ్బాయి. నాకు మా తమ్ముడు ఎలాగో మాకు ఈ చిన్న తమ్ముడు కూడా అలాగే అన్నమాట. చాలా ఇష్టం నాకు ఇద్దరు తమ్ముళ్ళు కూడా. మాకు లైక్ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. కలిసి ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే వెళ్తాము. ఫైనల్లీ నేను అమ్మాయికైతే బొట్టు పెట్టేసి గాజులైతే వేసేసాను. అందుకే అమ్మాయిది ఏ ఊరో చెప్పలేదు కదా! భీమవరం దగ్గర ఆకువీడు. అందుకనే చెప్పి నైట్ వచ్చేసాం మేము. మార్నింగ్ 9:00కే ముహూర్తము. మార్నింగ్ అంటే అప్పటికప్పుడు అవ్వదు కదా! అని చెప్పి నైటే వచ్చేసి మార్నింగ్ రెడీ అయిపోయాము. మా తమ్ముడు కూడా పిలిచేశారు. ఫైనల్లీ ఇద్దరికి అయితే రింగ్స్ అయితే మార్చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్ అయితే అయిపోయింది. ఎంగేజ్‌మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్లే కదా! ఇద్దరు కూడా ఉంగరాలైతే మార్చేసుకున్నారు. 9:40 అలా అన్నమాట ముహూర్తము. ఇద్దరు జోడీ చూసారు కదా! ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి వాళ్ళిద్దరికి కూడా విష్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి.
ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలు కొంచెం టెన్షన్ అనమాట. చెప్పిన వాళ్ళందరూ వచ్చారా? వాళ్ళందరికీ భోజనాలు అవి సరిగ్గా ఉన్నాయా? లేవా? అవన్నీ చూసుకునేసరికి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. కానీ అంతా కూడా వచ్చేసారు. చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అంతా బానే అయిపోయింది. ఫైనల్లీ వాళ్ళు రింగ్స్ మార్చేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయడం కోసం అయితే లేపేసామనమాట. ఎందుకంటే రిసెప్షన్‌కి మళ్ళీ అందరూ వస్తారు కదా! అని చెప్పి ఈలోపు వాళ్ళు రెడీ అవుతున్నారు రూమ్‌కెళ్ళిపోయి. మేమైతే ఈలోపు చాలా సేపు అయిపోయింది కదా! 11, 11:30 అయిపోయిందనమాట. కొంచెం డ్రింక్స్ అవి తాగి చిల్ అయ్యాము. అందులోనే మంచిగా రీల్స్ అవి చేశాము. మీరు ఆల్రెడీ నేను రీల్స్ పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మంచిగా వ్యూస్ వచ్చాయి. అలాగే సబ్‌స్క్రైబర్‌లు కూడా వచ్చారు. థాంక్స్ అండి. మీరందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా చాలా థాంక్స్ అందరికి కూడా. అనుకోకుండా చేసినవే చాలా బాగా వస్తాయి కదా! అసలు ఈ బిజీ హడావుడిలో రీల్స్ అయి అవుతాయా? అవ్వమో అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చాయి. రీల్స్ అవి చేశాము. అలాగే మంచిగా స్పెండ్ చేశాము. అందరితో వచ్చిన వాళ్ళందరిని కూడా రిసీవ్ చేసుకున్నాము. ఇక్కడ మా మామయ్యకి రోజ్ ఫ్లవర్ ఇచ్చి మా అక్కకి ప్రపోజ్ చేయమని చెప్పామన్నమాట. మా మామయ్య చాలా బాగా ఇచ్చారు రోజ్ ఫ్లవరు. చాలా హ్యాపీ అనిపించింది. అందరం కూడా చాలా సేపు అక్కడ మంచిగా నవ్వుకున్నామన్నమాట. చాలా మెమోరబుల్ మూమెంట్స్ కదా లైఫ్‌లో అలాంటివి. చాలా బాగా గుర్తుండిపోతాయి. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్‌లో అలా మన హడావిడి చేస్తుంటే బావుంటుంది కదా! ఇంక అందరూ వస్తున్నారన్నమాట. 12 అయిపోయింది కదా! తమ్ముడికైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాడు. వాడి డ్రెస్ అయితే ఇదన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి వాడి డ్రెస్ ఎలా ఉందో. ఇంతకీ మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చెప్పలేదు కదా! సాఫ్ట్‌వేర్ అండి. హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. రెడీ అవుతూనే మధ్య మధ్యలో మా మేనల్లుడితోనూ, అలాగే మా ఫ్యామిలీ అందరం కూడా రీల్స్ అయితే చేశాము. ఈ రీల్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ షార్ట్స్‌లో చూసే ఉంటారు కదా! చాలా బాగా వచ్చాయి. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాము అనేది పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎంట్రీ అయితే ఇలా ఉందన్నమాట. వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ పైకైతే వచ్చేసారు. డ్రెస్ చేంజ్ చేసేసుకొని. వాళ్ళిద్దరిని కూడా 12, 12:30 అలా రిసెప్షన్‌కైతే కూర్చోబెట్టేసాము. రిసెప్షన్ కూర్చున్న తర్వాత ఇంకా ఆగుతామా చెప్పండి. కేక్ కటింగ్స్ అని, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఫోటోస్ అని అలా ఇంకా హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు స్టేజ్ పైకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కేక్ అయితే కట్ చేసాం. ఎందుకంటే అందరూ కూడా ఇంక వెళ్ళిపోతారు కదా! భోంచేసాక ఎవరికి వారు వెళ్ళిపోతారు అని చెప్పి అందరూ ఉన్నప్పుడే కేక్ కట్ చేయించాలని కేక్ అయితే కట్ చేసాం. అలాగే వాళ్ళ తరపున కూడా వచ్చి కేక్ అయితే కట్ చేశారు. కేక్ కటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫోటోస్, గ్రూప్ ఫోటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌లో అయినా ఎప్పుడైనా మన ఫోటోస్ అనేవి చాలా మెమరబుల్ మూమెంట్స్ కదా! ఇవే మనకి ఎప్పుడైనా లైఫ్‌లో గుర్తుండిపోయేవి కాబట్టి చాలా నీట్‌గా అందరం కూడా మిస్ అవ్వకుండా ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. మా ఫ్యామిలీ అందరం కూడా మిస్ అవ్వకుండా ఫోటోస్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా లంచ్‌కైతే ఎళ్ళిపోయాము. అప్పటికే 2:32 అయిపోయిందనమాట. వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని లంచ్‌కైతే వచ్చేసాము. ఇంకా లంచ్‌కొచ్చేసరికి భీమవరం వాళ్ళ మర్యాదల గురించి చెప్పవలసిన అవసరం లేదు కదండీ! ఇంకా ఇప్పుడు ఉన్న లైఫ్‌లో అందరూ కూడా బఫే మీల్స్ అని అవని ఇవని చెప్పి అసలు పాతకాలం పద్ధతులు మర్చిపోతున్నారు కదా! చక్కగా వాళ్ళు కూర్చోబెట్టి అందరికి కూడా భోజనాలైతే వడ్డించేశారు. నాకు మళ్ళీ పాత రోజులైతే గుర్తొచ్చాయి. అలా కూర్చొని తినేసరికి లంచ్ అయ్యేసరికి 2:32 అయిందనమాట. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ తినేసి సరదాగా అందరం కూడా ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కిళ్ళి వేయకుండా ఉంటామా చెప్పండి. అందరం కూడా కిళ్ళి తినేసాము. కిళ్ళి తినేసి ఇక్కడ మా అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా బొట్టు పెట్టేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని ఇంకా బస్సుకి బయలుదేరిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా! రామచంద్రాయ సీతా ప్రాణనాథ మంగళం రామచంద్రాయ సహిత జానకి సురేష్ మా బావగారు ఎంగేజ్మెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ ఆతిథ్యం కూడా మాకు బాగా నచ్చింది. ఓకే, త్రిపురలో ట్రెడిషనల్ అయింది. సో కొన్ని అంతా ఫన్ యాక్టివిటీస్, ఎవరు దయచేసి కట్ అవ్వద్దు, జస్ట్ ఫన్ ఇదంతా. ఈ ప్రదర్శనలు కేవలం వినోదాత్మకంగానే, ఎవరిని ఉద్దేశించడానికి కాదు, నిపుణుల సమక్షంలో జరగాలి. సురేష్ అన్య నిపుణుల సమక్షంలో మాత్రమే జరగాలని చెప్పండి. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ అయితే మొదలు పెట్టాము. ఇందాక స్పీచ్ ఇచ్చారు కదా, వాళ్ళు పెళ్లి కూతురు చెల్లి అన్నయ్య అన్నమాట. వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చాలా మంది అయితే డాన్సెస్ అది వేసి చాలా బాగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము. ఇక్కడ వాళ్ళు మీ చూపించిన వీడియోలో వాళ్ళు ఏ డాన్సెస్ వేశారో మీరు తప్పకుండా నాకు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే
ఆ సాంగ్స్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఇండైరెక్ట్ గా తన బావ చెప్తుందనమాట, జాగ్రత్తగా చూసుకోకపోతే జింతాత అయిపోతుందని చెప్పి వాళ్ళ బావగారికి చెప్తుందనమాట యాక్షన్ చేస్తూ. నేను పెళ్లి కూతురు చెల్లన్నమాట. డాన్స్ కూడా చాలా బాగా చేసింది, మంచిగా స్పెండ్ చేసాము అందరం కూడా. డాన్సెస్ వేస్తూ చాలా బాగా స్పెండ్ చేసాము. టైమే తెలియలేదు మాకు అక్కడ డాన్సులు వేస్తూ ఉంటే. వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ అందరం కూడా డాన్సులు వేస్తూ 3:30, 4 వరకు అక్కడే ఉండిపోయాము, ఎందుకంటే మాకు నైట్ 8 o'clock అనమాట ట్రైన్. ఈవినింగ్ అంతా కూడా అక్కడే స్పెండ్ చేసాము. అప్పుడు మనకి టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా డాన్స్ వేయాలని చాలా మెమొరబుల్ గా బాగుంటాయి కదా. ఇక్కడ మనం స్పెండ్ చేసే ప్రతి టైం కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇలాంటివే మనం మర్చిపోకుండా లైఫ్ లో చాలా బాగా గుర్తుంటాయి కదా. నాకైతే చాలా ఇష్టము ఇలా స్పెండ్ చేయడము. పిల్లలతో మేము కూడా మంచిగా డాన్సెస్ వేస్తూ చాలా బాగా స్పెండ్ చేసాము. గీతుకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టము నాలాగే. కానీ బయట ఎక్కడ పడితే అక్కడ డాన్స్ వేయదు. కానీ వాళ్ళ మాయ ఎంగేజ్మెంట్ అనేసరికి చాలా బాగా డాన్స్ అయితే వేసేసింది. అందరూ వేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో వేయించుకున్నా ఉంటామా చెప్పండి, వాళ్ళిద్దరితో కూడా డాన్స్ అయితే వేయించేసాము ఫైనల్లీ. అందరు పర్ఫార్మెన్స్ చూసారు, మాది చూడలేదా అని అనుకుంటున్నారా? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి, నేనైతే వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ మా తమ్ముడు చూసారా ఎవరితో కుస్తీ పడుతున్నారో, మా ఆయనతో అండి, ఇంకెవరు. తను అసలు డాన్స్ వేయరనమాట. కానీ వాళ్ళ బామ్మర్ది బావని డాన్స్ వేయమని చెప్పి స్టేజ్ పైకి అయితే లాగుతున్నాడు. అతను ఒప్పుకోరు అనుకున్నాను, కానీ మాక్సిమం ఎలాగో వచ్చేసారు. నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకంటే అతను వచ్చి అసలు డాన్స్ అంటే ఇష్టం ఉండదు అతనికి, కానీ అప్పుడప్పుడు ఇలాగా స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఫైనల్లీ అతనితో కూడా డాన్స్ అయితే వేయించేసాడు మా తమ్ముడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ గీతు వాళ్ళ మామయ్యలిద్దరితో కూడా డాన్స్ అయితే వేయించేసింది. అసలు చాలా హ్యాపీ అనిపించిందనమాట. సరదాగా ఇలాంటివన్నీ కూడా లైఫ్‌లో గుర్తుండిపోతాయి కదా. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ముందుగా అనుకుంటే సక్సెస్ అవ్వదు కదా. అప్పటికప్పుడు అలా సరదాగా వేసుకున్నవి చాలా బావుంటాయి కదా. మేమైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, అసలు అనుకోలేదు కూడా. కానీ చాలా బాగా మంచిగా అయింది ఫంక్షన్ కూడా. చాలా బాగా స్పెండ్ చేశాము. అప్పటికప్పుడు అనుకున్నవి చాలా బావుంటాయి కదా. చాలా మెమరబుల్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. మేము ఫైనల్లీ 5, 4:30 వరకు అక్కడే ఉండిపోయాము. చాలా బాగా స్పెండ్ చేశాము. అక్కడి నుంచి మేము ఇంకా ఈవినింగ్ రిటర్న్ అయిపోయామనమాట. మళ్ళీ రూమ్‌కొచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి, కొంచెం ఆకలేస్తుందని చెప్పి తెచ్చుకున్న స్నాక్స్ అయి ఉంటే తిన్నామన్నమాట. ఎందుకంటే 8 ట్రైను. మేము ఇంకా అన్నీ కూడా సర్దేసుకున్నాం. బట్టలు అవన్నీ కూడా సర్దేసుకున్నాము. ఈలోపు వాళ్ళు మాకు నైట్ డిన్నర్‌లోకొచ్చేసి చపాతీ అది కూడా మాకు ప్యాకింగ్ చేసి ఇచ్చేశారు. చపాతీ అది తినేసి మేము ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఎందుకంటే 8:30, 8కే ట్రైను. పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే అన్నమాట. అందరం కూడా ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి స్టేషన్‌కి అయితే వచ్చేసాము. స్టేషన్‌కి 8, 8:30 కల్లా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కేసి పడుకొని పోయామన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా దిగిపోతాం కదా అని చెప్పి. పూరి తిరుపతి ట్రైన్ అన్నమాట. ఎందుకంటే 6 అవర్సే కదా జర్నీ. ఒకవేళ నుంచి వైజాగ్ మనకి 3:30 ఈ మార్నింగ్ 4 కల్లా దింపేస్తుందన్నమాట. మేము 4:30 కల్లా దిగిపోయాం వైజాగ్ రైల్వే స్టేషన్‌లో. దిగిపోయి ఆ రోజు మండే కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేసుకొని పూజలు అవి చేసుకునేసరికి సరిపోయిందనమాట. అంతే అండి వీడియో. వీడియో ఎలా ఉంది? ఇవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. హ్యాపీగా నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. వీళ్ళ పేరు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.